సిద్దిపేట జిల్లాలోని 93 వైన్ షాపులకు గాను కేవలం 2782 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. గతంలో ఈ సంఖ్య 4166గా ఉండేది. అంటే ఈసారి ఏకంగా 1384 దరఖాస్తులు తగ్గాయి. నాన్ రిఫండబుల్ దరఖాస్తు ఫీజును 2 లక్షల రూపాయల నుండి 3 లక్షలకు పెంచడం పెద్ద దెబ్బ. భారీ మొత్తాన్ని రిస్క్ చేయడానికి కొత్త వాళ్ళు, చిన్న వ్యాపారులు వెనకాడారు. ఈ నెల 18 వరకు ఉన్న దరఖాస్తు గడువులను ఔత్సాహికుల విజ్ఞప్తి మేరకు 23 వరకు పొడిగించారు. దరఖాస్తులు తగ్గినా రుసుము పెరగడం వల్ల సిద్దిపేట జిల్లాలో ఈసారి 78 కోట్ల ఆదాయం వచ్చిందని, ఇది గత ఏడాది 83.32 కోట్లతో పోలిస్తే స్వల్పంగా తగ్గిందని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. వైన్ షాపుల కేటాయింపు కోసం ఈ నెల 27న లక్కీ డ్రా నిర్వహించనున్నారు. దీంతో లక్కు ఎవరిని వర్తిస్తుందో అని దరఖాస్తుదారులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2620 మద్యం దుకాణాలకు 95,137 దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా రంగారెడ్డి డివిజన్లో దరఖాస్తులు రాగా సిద్దిపేట జిల్లాలో దరఖాస్తుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఏదేమైనా టెండర్ల దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఈసారి తగ్గినట్టే లెక్క.